ఆదివాసులు శాంతియుతంగా జీవించడం ఎట్లా, ఆత్మగౌరవంతో జీవించడం ఎట్లా, అడవిలో వాళ్ళకుండే హక్కులేమిటి, వాళ్ళు ఒకవేళ ఈ అభివృద్ధి నమనం కాదు ఎందుకు కాదంటున్నారు. దీని కొరకనే ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక సబ్ కమిటీ కూడా వేశారు. దాంట్లో శంకరన్ గారు, బిడి శర్మ, తర్వాత బాలగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులే. నందిని సుందర్, వీళ్ళందరూ కలిసి బహుశా బేలా ఐ డోంట్ నో బేలా యు వర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ప్లానింగ్ కమిటీ సబ్ కమిటీ బేలా, వీళ్ళందరూ కూడా ఆ కమిటీలో కూర్చొని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏం చేస్తే అక్కడ శాంతి వస్తుంది, అక్కడ సమస్యలు ఏమిటి అనేది వాళ్ళు రాసి ప్లానింగ్ కమిషన్ వేసినటువంటి ఒక సబ్ కమిటీ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఇంతవరకు బయటకు రాలేదు. ఆ రిపోర్ట్ను ఖాతరు చేయలేదు. ఇవాళ మనం సభాముఖంగా డిమాండ్ చేసినట్టే ప్లానింగ్ కమిషన్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను పరిశీలించండి. దాంట్లో వాళ్ళు సమస్యలని చెప్పారు, కారణాలని చెప్పారు, పరిష్కార మార్గాలు చెప్పారు. కనుక శాంతి కావాలంటే ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా రావాలి.